విజయవాడలో ఒక 3 బిహెచ్కే లేదా 4 బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 బిహెచ్కే 4 బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఎక్కడ చూసినా సరే ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఎప్పుడో జరిగిన దానికి ముడిపెడుతూ ఎక్కడ చూసినా ఇదే వాదనలు. ఎన్నిసార్లు ఎంతమంది ఖండించినా సరే ఇదే ఆగనే ఆగట్లేదు. అండ్ ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత ఏపీ నుంచి ఇప్పుడు తెలంగాణకి కూడా పాకినట్టు అయింది. మొన్న ఈ మధ్య వరకు కూడా మనకి అక్కడ జరిగిన సన్నివేశాలు చూసినట్టయితే కనుక మనకి కొన్ని కేసుల్లో అక్కడ ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నప్పటికీ కూడా ఇంకా న్యాయం జరగని కేసులు ఎన్నో ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే కనుక ఇప్పుడు సమంత మీద జరుగుతున్న వ్యాఖ్యలు కానివ్వచ్చు, కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమైనవి అంటే అసలు ఎలా అనాలనిపిస్తుందో. ఒక మహిళ ఇంకో మహిళని అర్థం పర్థం లేని పోకడలకి పోతున్నారు రాజకీయాలను అడ్డం పెట్టుకొని. అంటే కవులకి ఇది కాదే, కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు రాజకీయాలకు ఏది కాదు అనర్హం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో దీని మీద సుధాకర్ రెడ్డి గారి అభిప్రాయం తెలుసు. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. కొండా సురేఖ గారు కామెంట్స్ పైన ఆర్జీవి గారు కూడా నిన్న స్పందించాడు. ఏంటి ఇక్కడ అన్యాయం? సమంతను పొగిడిందంట ఆవిడ. నాగార్జుననే చైతన్యాన్ని తిట్టిందంట. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అతను ఒక పర్వర్టెడ్ అండి. రామ్ గోపాల్ వర్మ గారు విచలన మనస్కుడు అని. అంటే చాలా ఆయన మేధావి అనుకుంటుంటారు. మామూలే, మేధావుల్లో కూడా కొందరిలో వయసు పెరగడం వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో విచలనమైన మనస్తత్వం ఉంటుంది. అంటే ఆ స్థిరత్వం లేకుండా తిక్కగా మాట్లాడడం, అది ఆయన మనస్తత్వం. ఇప్పుడు అలా జరిగింది, చాలా మందికి వస్తుంటదండి. అంటే మనం ఏమనుకుంటుంటామంటే బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు చచ్చే వరకు అలాగే ఉంటారనుకునేది తప్పండి. ఎప్పుడు ఎవరి మనసు అయినా విచ్ఛిన్నం కావచ్చు, పాడు కావచ్చు. అందుకనే మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేకంగా ఇప్పుడు శాస్త్రాలు, డాక్టర్లు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అందరూ కూడా వచ్చారు. అది వేరు విషయం, ఆయన ఎక్కడ చూపించాలి అది వేరు. ఇప్పుడు సమంత గారి విషయం లేదా నాగ చైతన్య గారు వాళ్ళ విడాకులు వాళ్ళ వ్యక్తిగత విషయాలని. మనం సమాజంలో ఎప్పుడు కూడా ఎవరి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు. అది సమాజానికి హాని కలిగేటప్పుడు, సమాజాన్ని ప్రభావితం చేసేటప్పుడు ఒకవేళ మాట్లాడచ్చు. ఒక భార్యాభర్త విడాకులు తీసుకుంటే ఎవరికీ నష్టం లేదు. ఏదంటే ఆ రెండు కుటుంబాల మధ్యలో, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటది. దాన్ని చిలువులు పలువులు చేసి మాట్లాడడం కుసంస్కారం అని. అంటే కొండా సురేఖ గారు ఆవేశంలో అన్నానని చెప్పారు. ఆమె కేటీఆర్ మీద కోపంతో నేను నోరు జారీలా చెప్పాను, ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నానని. అయితే ఆమె కూడా ఒక మహిళగా ఉండి ఒక కుటుంబం మీద లేదా ఒక వ్యక్తి మీద ఇలా అభాండాలు వేయడము లేదా అనుమానాలు కలిగేలా మాట్లాడడం తప్పండి. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన సంస్కృతి అండి. ఆయన ఎవరినైనా డిఫేమ్ చేయాలంటే, వాళ్ళ పరువు ప్రతిష్ఠ చేయాలంటే ఆయన దగ్గర ఉన్న కొంతమంది అశ్లీల భజన పరులు ఉన్నారు. అంటే వాళ్ళకి అశ్లీలంగా మాట్లాడడం తప్ప ఇంకేమీ తెలియదండి. సంస్కారాలు, సభ్యత లేని వ్యక్తుల ద్వారా అందరి మీద విమర్శలు చేయించడం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి మీద కూడా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికల నుంచి విమర్శలు చేశారు. అది పెద్ద రాద్ధాంతమైంది. గొడవలు రచ్చలు అయినా కూడా అధికారం వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సంస్కృతి ఇప్పుడు తెలంగాణకు వెళ్ళడం కొద్ది బాధాకరమే అండి. ఎందుకంటే ఒక మహిళ విషయంలో మరొక మహిళ మాట్లాడడం చూస్తే, మీరు ఇందాక అన్నట్టు మహిళకు మహిళే శత్రువా, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుంది. ఈ మధ్యలో ఈ సినీ నటులు ఇట్లా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వచ్చి పుండు మీద కారం చల్లేవాళ్ళు, లేదా కోతి పుండుని పెద్ద చేస్తుందని ఒక సామెత అండి. కోతులు పుండు ఉంటే
దాన్ని కెలికి గీరి గిచ్చి దాన్ని పెద్దది చేస్తుంది. అంటే అవి కోతి బుద్ధి కదా. అలా రామ్ గోపాల్ వర్మకి ఆ కోతి బుద్ధులు ఉన్నాయి. దాన్నే పర్వర్షన్ అనేది. ఎందుకంటే మనం కోతుల నుంచి వచ్చాం కదా, కాబట్టి ఆ కోతి బుద్ధులన్నీ ఆయనకు వచ్చాయి. ఆ విషయాన్ని సమంత గారు ఈమెకి చెప్పారా అండి, కొండా సురేఖ గారికి చెప్పారా అని ఆ విషయం మీరు చెప్పండి అని, లేదా ఆ సమస్యకు ఈ సంబంధం లేదు కదండి. సంబంధం లేదు. ఈయన అన్ని మ్యాటర్స్ దీనికే కావాలి కదా సార్. ఈయన అన్ని సంబంధం పెట్టుకుంటాడు. ఈయన తాగినప్పుడు ఒకటి, తాగినప్పుడు ఒకటి, చిందులేసినప్పుడు ఒకటి, విందుల్లో ఒకటి, గెంతులేసి ఏదేదో మాట్లాడుతుంటాడండి. మనం చూసాం కదా, తొలి నుంచి చూస్తున్నాము. కాబట్టి ఏది ఏమైనా అంటే చాలా మంది సినీ ప్రముఖులుగా కూడా ఖండించారండి. చిరంజీవి గారు కానీ అందరండి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్విట్టర్ లో అంటే ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు, దీన్ని ఖండిస్తున్నానని. ఈ చాలా మంది సినీ నటులు, నాగార్జున గారు అయితే కేసు వేస్తామన్నారు. అయితే ఆమె తన మాటలు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ కేసులు వేస్తే కూడా కోర్టు మొదట ఇచ్చేది అదే అండి, మీరు క్షమాపణ చెప్పండి అని అంటారు. పరువు నష్టం విషయంలో అదేం పెద్ద అంటే ఒక 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇప్పుడు మీకు గుర్తుంటారు, రాహుల్ గాంధీ గారికి కూడా ఒక వ్యవహారంలో 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అది సుప్రీంకోర్టులో స్టేలో ఉంది, జరుగుతూ ఉందండి. 6 నెలలు 3 నెలలు వేయచ్చు, పెనాల్టీ వేయచ్చు, 2 వేయచ్చు, అది వేరు. అయితే ఎప్పుడైతే క్షమాపణ చెప్పారో అంటే ఆ ఉపసంహరించుకుంటాను అన్నారో ఆ కేసు వీగిపోయినట్టే లెక్కండి నాకు తెలిసి. కోర్టుకు పోతే కూడా నేను పొరపాటుగా చేశాను, క్షమించండి అంటే దానికోసం లాగాల్సిన అవసరం కూడా లేదు. ఆమె పొరపాటు చేశారు, ఆ తప్పుని ఆమె ఒప్పుకున్నారు, సమర్థించుకోలేదు. ఆమె తప్పు ఒప్పుకుంటే వీళ్ళు పక్కన వాళ్ళు అదే రామ్ గోపాల్ వర్మ గారు ఒకరే అండి, మిగతా ఎవరు లేదు, అందరూ తప్పు అన్నారు. భవిష్యత్తులో అయినా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి అనే దానికి అంటే ఇదొక అయిపోయిందంటే సార్, సినీ ఇండస్ట్రీ అంటే వీళ్ళు పబ్లిక్ పర్సనాలిటీస్ అయితే వీళ్ళంతా పబ్లిక్ ప్రాపర్టీ లాగా వాళ్ళు ఫీల్ అయిపోయి ఏదైనా మాట్లాడేయచ్చు అన్నట్టు, ఎక్కడ ఏ టాపిక్ వచ్చినా గానీ సినిమా వాళ్ళని ముందు బయటకు లాగేస్తున్నారు. ఒక డ్రగ్స్ ఇష్యూ వచ్చినా, ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చినా, ఏదొచ్చినా గానీ ఇంకా ముందు వీళ్ళే కనపడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. మీరు అన్నది కరెక్ట్. చిరంజీవి గారికి కూడా అదే చెప్పారు. ప్రతి సినిమా వాళ్ళని లాగితే అది ఒక మంచి సంచలనమైన అంశం అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మన వ్యూస్ ఎక్కువ రావాలనుకోండి, ఏదో ఒకటి అనేస్తే వ్యూస్ వస్తా, తర్వాత కేసు వేసుకుంటారా చస్తారా అది వేరు. ఇది అంటే మనం ఈ స్వార్థపరంగా అంటే మన స్వార్థానికి వాడుకోవడానికి సినిమా వాళ్ళు లేదా బాగా గ్లామర్ ఉన్న వాళ్ళు అండి. రాజకీయ నాయకులు పట్టించుకోరండి. రాజకీయ నాయకులు తిట్టించుకో, ఇదే రాజకీయం కాబట్టి పెద్ద పట్టించుకోం. రాజకీయాల్లో అది మామూలే. సినీ వాళ్ళల్లో పేరు ప్రతిష్టలు పోతాయంటే భయపడే వాళ్ళు ఉండొచ్చు, లేదు కొంతమంది బ్లాక్ మెయిల్ కోసం కూడా సినిమా వాళ్ళని పట్టుకుంటుంటారండి. ఆ కేసులు పెట్టేది చేసి బ్లాక్ మెయిల్ చేయడం. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ప్యాకాట ఆడుతుంటారు, అందరూ ఆడుతుంటారండి. గ్రామాల్లో కూడా ప్యాకాట ఆడారో చెట్లకైతే అలా ఆడుతుంటారు. ఓ సినీ హీరోనో హీరోయిన్ దొరికితే అది పెద్ద సంచలనము. ఓఎమ్మ టీవీ ఛానళ్ళు లేదా మనలాంటి యూట్యూబ్ ఛానల్ అందరికీ అదొక అవకాశంగా మారిపోతారు. ఇది తప్పండి. మనం సినిమా వాళ్ళని వాళ్ళ పనికి వాళ్ళు వదిలేద్దాం. ఏ రంగంలో ఉన్న గొప్పలు లేదా లోపాలు ఆ రంగంలో ఉంటాయండి. ప్రతి దానికి మనం దాన్ని రాద్ధాంతం చేయడం సంస్కారం కాదన్న విషయాన్ని ముఖ్య నాయకులు లేదా ప్రజా జీవనంలో కొంత పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళంటే కొంత విలువ ఉన్న వ్యక్తులు తమ విలువల్ని దిగజార్చుకోకుండా విజ్ఞతతో సంస్కారంతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నది నా అభిప్రాయం. అంటే మీలాంటి వాళ్ళు ఎంత చెప్పినా, మనలాంటి వాళ్ళు ఎంత వచ్చి గోల్ పెట్టినా జరుగుతూనే ఉంటాయి. దీని మీద వాళ్ళు పర్టికులర్ గా ఏదో ఒక స్టాండ్ తీసుకునేంత వరకు కూడా ఇలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళు ఇలా మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇండస్ట్రీ సైడ్ నుంచి అట్లీస్ట్ ఎవరైనా ఒకళ్ళు పెద్దరికంగా తీసుకొని స్టాండ్ తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటే తప్ప ఏమి కంట్రోల్ అవ్వవని నా ఉద్దేశం. ఎనీవే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.